జగిత్యాలలో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఆయా మండలాల ఇన్ఛార్జ్ల బాధ్యతలు ఇట్లా అప్పజెప్పినట్టు ఒక లెటర్ రిలీజ్ చేసి వెంటనే మళ్ళీ ఇవన్నీ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పేసి మరో లెటర్ రిలీజ్ చేసినటువంటి విషయం కార్యకర్తల్లో అట్లాగే ఇన్ఛార్జుల్లో ఇక ఆయా ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళలో గందరగోళం నెలకొందనే చెప్పుకోవచ్చు. సో మొత్తంగా జగిత్యాల భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి కూడా అంటే మనం మున్సిపల్ ఎన్నికల్లో చూసినాం. మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి హడావిడి, కొన్ని తప్పు నిర్ణయాలు, అలా రకరకాలుగా మొత్తంగా ఆ యొక్క ఇటు రాయకల్ మున్సిపాలిటీ కావచ్చు, స్పష్టంగా మెట్పల్లి మున్సిపల్ కావచ్చు, ఈ చైర్మన్లను ఉట్టిగానే చేతుల వదులుకున్న విషయం మనందరికీ తెలిసింది. ఎందుకంటే ఇట్లాంటి లెటర్లు ఒరిజినల్ లెటర్ ఇవ్వకుండా డూప్లికేట్ లెటర్ ఇవ్వడంతో మొత్తంగా మెట్పల్లి మున్సిపల్లో ఏం జరిగిందనేది మనం చూసినాం. ఇక నిన్న ఏదైతే చూడొచ్చు, నిన్న జగిత్యాల జిల్లాకు చెందినటువంటి యొక్క పార్టీ సంబంధించిన అధ్యక్షుల వారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఏంటి అంటే చూడొచ్చు, బీజేపీ జనతా పార్టీ జగిత్యాల డిస్టిక్ మండల్ ఇన్ఛార్జెస్ డేటు 26/8/2026 రోజున జగిత్యాల కాన్స్టెన్సీ, కోరుట్ల కాన్స్టెన్సీ, ధర్మాపురి, మొత్తంగా ఈ యొక్క జగిత్యాల 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆయా మండలాల ఇన్ఛార్జ్లను చూడొచ్చు. అంటే ఇటు జగిత్యాల టౌన్, జగిత్యాల రూరల్, జగిత్యాల అర్బన్, ఇంకా అట్లాగే రాయకల్ టౌన్, రాయకల్ మండల్, సారంగపూర్, బీర్పూర్, ఇట్లా కోరుట్ల టౌన్, కోరుట్ల మండల్, మెట్పల్లి టౌన్, మెట్పల్లి మండల్, ఇవిగా ఇబ్రహీంపట్నం, తర్వాత ధర్మాపురి వస్తే ధర్మాపురి రూరల్, ధర్మాపురి టౌన్, పెగడపల్లి, ధర్మాపురి, అట్లాగే ఎండపల్లి, గొల్లపల్లి, వెల్కటూరు, బుగ్గారం, ఈ సంబంధించినటువంటి మండల్ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు ఒక లెటర్ రిలీజ్ చేశారు. వీరు ఇమీడియట్గా అధ్యక్షులుగా ఉంటారని చెప్పేసి లెటర్ రిలీజ్. సో లెటర్ రిలీజ్ చేసినాక కొద్దిసేపటికే మరొక లెటర్ రిలీజ్ అయింది. ఇంతకుముందు పోస్ట్ చేసిన జగిత్యాల జిల్లా మండల ఇన్ఛార్జ్ల జాబితా రద్దు చేయడం జరిగింది, త్వరలో కొత్త జాబితా ప్రకటించడం జరుగుతుంది అని ఇట్లా కార్యకర్తల్ని ఒక గందరగోళ పరిస్థితులకు నెట్టివేశారని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు ఇంత హడావిడిగా ఇన్ఛార్జీలని అంటే మండల ఇన్ఛార్జీలకు బాధ్యతలపై పెట్టి మళ్ళీ ఇమీడియట్గా ఎందుకు మరి యొక్క ఆ నిర్ణయాన్ని రద్దు చేసినట్టు అనేది ఆ కార్యకర్తల్లో అడుగుతూ తెలిసింది ఏంటంటే, మొత్తంగా అంటే హడావిడిగా హరాబరిగా ఈ నిర్ణయం చేయడం జరిగింది. అసలు కోర్ కమిటీకి ఏం సంబంధం లేకుండా ఏకఛత్రాభిప్రాయం ప్రకారం అంటే ఒక్కరే ఈ నిర్ణయం తీసుకోవడం పార్టీ అధినాయకత్వంగా నచ్చలేదు. సో దీన్ని ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మీడియట్గా దీన్ని క్యాన్సిల్ చేసి మరో 2 రోజులలో కొత్త కమిటీ ఏర్పాటు చేసుకోవాలి, అది కూడా అందరూ కోర్ కమిటీ నిర్ణయించినటువంటి వాళ్ళకే ఇట్లా ఇవ్వాలి తప్పితే ఈ రకంగా మీరు హడావిడిగా ఎందుకు ఇచ్చారని చెప్పేసి కొంత మొట్టికాయలు కూడా వేసినట్టు తెలిసింది. సో ఏది ఏమైనప్పటికీ ఇట్లా నిర్ణయం తీసుకోవడంలో జిల్లా అధ్యక్షులు గతంలో చేసిన పొరపాటు వల్ల మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ పదవి ఇట్టనే వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి మండల్ ఇన్ఛార్జీల నియామకం అనేది ఇట్లా పెట్టి ఇట్లా రద్దు చేయడం కనుక అసలు ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క కాన్ఫరెన్స్లో ఆయా కాన్ఫరెన్స్ల వైజ్గా లేదా జగిత్యాల జిల్లాలో వర్గపోరు ఏమైనా నడుస్తూ ఉందా, ఒక వర్గానికి చెందినటువంటి నాయకులకు సంబంధించినటువంటి అనుచరులకు ఇంకొక సంబంధించినటువంటి నాయకుల అనుచరులకు ఇవ్వడంతో ఇదంతా రచ్చ నడుస్తుందా అనే ఒక ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ ఇది వర్గపోరా లేకపోతే బీజేపీ జిల్లా అధ్యక్షుడు చేసిన తప్పిదం అనేది మాత్రం తెలుసుకోవాల్సిందే. సో మొత్తంగా ఏది ఏమైనప్పటికీ మరో 2 రోజుల్లో కొత్త కమిటీ వేస్తారని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఇట్లా హడావిడి నిర్ణయాల వల్ల భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లాలో కొంత నవ్వుల పాలవుతుందని చెప్పేసి కార్యకర్తలే బాహటంగా మండిపడతా ఉన్నారు.